లూకా సువార్త 24వ అధ్యాయం 25 నుంచి 27 వరకు మరి ఒకసారి మనం చదువుకుందాం ప్లీజ్. అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మనటువంటి మందవతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనమునన్నిటిలో తన్ను గూర్చిన వచనాల భావం వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగుపడగా, చాలు చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సంభాషణ చూసి మొదటి మాట, మొదటి దినమున దేవుడు మాట్లాడినాడు. అదేంటిదంటే అవివేకులారా అని వారిని హెచ్చరించినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ద సీక్రెట్ ఆఫ్ అవర్ బ్లెస్సింగ్స్, మన దీవెనలకి, మన ఆశీర్వాదాలకి, మన విడుదలకి రహస్యం ఏంటిదంటే, we must have the knowledge of God's word. We must have the knowledge of the word of God. వాక్యంలో ఉన్న ఆ ప్రత్యక్షతని ఎరిగిన వ్యక్తిగాను ముందుకు సాగాలి. యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాట ఏంటిదంటే, నా గురించి నేను మీకు చెప్పుకోవటం కాదు, కానీ నా గురించి 1000 సంవత్సరాల క్రితం లేఖనాల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు అనేక రీతిలుగా మాట్లాడి ఉన్నాడు. కాబట్టి లేఖనాలలో ఉన్న ప్రత్యక్షత మీలో లోపించింది కాబట్టి మీరు పొరబడుతున్నారు అని, అవివేకులారా అని వారిని హెచ్చరించినట్టు మొదటి దినమున దేవుడు మాట్లాడినాడు. రెండో దినమున నమ్మనటువంటి మందమతులారా అనేసి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, లేఖనములో ఉన్న ఆ ప్రత్యక్షతతో పాటు మనము క్రీస్తు యొక్క గొప్పతనాన్ని నమ్మాలి అని రెండవ దినమున దేవుడు మాట్లాడినాడు. ఈ వ్యక్తులు క్రీస్తు గురించిన ప్రత్యక్షత లేదు, వాక్యంలో క్రీస్తు గురించిన ప్రత్యక్షత లేదు. అంతేకాక వారు నమ్మలేని స్థితిలో, గుడ్డితనంలో ముందుకు సాగినట్లు రెండో దినమున దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మూడవ దినమున నిన్న రాత్రి కాల సమయంలో పేతురు ఎప్పుడైతే క్రీస్తు యొక్క మాటని నమ్మినాడో, ఆ నమ్మకము చొప్పున దేవుడు గొప్ప అద్భుతాన్ని చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రాత్రి కాల సమయంలో 29 నుంచి 32 దాకా దయచేసి చదివి వినిపించాలి ప్లీజ్. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు కృంగినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరు గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనము కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. చాలు. యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క శిష్యులతో పాటు గ్రామానికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారికి రొట్టెని విరిచి ఇచ్చిన తర్వాత వారి మనోనేత్రములు తెరవబడ్డట్టు, అప్పుడు క్రీస్తుని వారు గుర్తుపట్టినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ రాత్రి కాల సమయం దాకా నా ప్రియ సహోదరి సహోదరుడా, మందిరానికి వెళ్తున్నావు, ప్రార్థనలు చేపించుకుంటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, అనేక రీతిలుగా 2012 దాకా ప్రయాసపడి పరిగెత్తుతూ ముందుకు సాగినావేమో. ఈ ఇద్దరు శిష్యులు యేసుక్రీస్తుతో పాటు ప్రయాణమై వెళ్తున్నారు, యేసుక్రీస్తు వారితో పాటు ప్రయాణమై వెళ్తున్నారు. కానీ యేసుక్రీస్తుని గుర్తుపట్టలేని స్థితిలో వారు భయంకరమైన చీకటిలో ఉన్నట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. వారి జీవితంలో యేసుక్రీస్తు ప్రభు మరుగుపరచబడి ఉన్నాడు. జాగ్రత్తగా విందాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని క్రీస్తుని పైకి తీసుకొని రావాలి. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏ వ్యక్తిని దీవిస్తాడు అంటే, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఎరిగిన వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. క్రీస్తు పరలోక
పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటిదంటే క్రీస్తుని ఘనపరచటం, క్రీస్తు గొప్పతనాన్ని ఎరిగిన ప్రజలని ఆశీర్వదించటం, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని ఎవరైతే ఎత్తిపడతారో వారిని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించి గొప్ప స్థాయిలోకి తీసుకొని వెళ్ళటం పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. ఏ కుటుంబంలోనైనా ఏ వ్యక్తిలో క్రీస్తు మరుగుపరచబడతాడో, క్రీస్తు యొక్క గొప్పతనము మరుగుపరచబడుతుందో, ఏ కుటుంబము క్రీస్తుని గుర్తుపట్టకుండా గుడ్డితనంలో ముందుకు సాగుతారో ఆ కుటుంబాన్ని దర్శించటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడడు. చాలాసార్లు నీ కుటుంబాన్ని దీవించాలనుకున్నాడు యేసయ్య, నీ పట్టణాన్ని దీవించాలనుకున్నాడు, నీ వ్యాపారాన్ని దీవించాలనుకున్నాడు. కానీ మందిరానికి వెళ్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, బైబిల్ చదువుతున్నావు, కానీ నీ జీవితంలో క్రీస్తు మరుగుపరచబడిన స్థితిలో ఉండటమును బట్టి, క్రీస్తు యొక్క గొప్పతనము మరుగుపరచబడటమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దీవించలేకపోతున్నాడా? చాలా మందికి క్రిస్మస్ రాగానే యేసుక్రీస్తు ప్రభు ఆ ఇన్ఫాంట్ జీసస్ లాగా కనబడతాడంతే. ఆ తల్లి ఓడిలో కూర్చున్న చిన్న బాలుని లాగానే కనబడతాడు కొంతమందికి. ఈస్టర్, గుడ్ ఫ్రైడే రాగానే కల్వరి శిలువలో వేలాడుతున్న యేసయ్య పునరుద్ధానుడైన యేసయ్య లాగానే కనబడతాడు. సంవత్సరాల తరబడి అనేక కుటుంబాలలో క్రీస్తు యొక్క గొప్పతనము, మహిమ కలిగిన సార్వభౌమత్వము మరుగుపరచబడటమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు అనేక కుటుంబాలని దీవించలేని స్థితిలో ఉంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావు జస్ట్ ఆ క్రిస్మస్ యొక్క దృశ్యమే, ఆ ప్రత్యక్షత మాత్రమే నీ అంతరంగంలో ప్రిజర్వ్ చేసుకున్నావు. ఆ ఈస్టర్, గుడ్ ఫ్రైడే యొక్క ప్రత్యక్షత మాత్రమే క్రీస్తు గురించి నీ హృదయంలో ప్రిజర్వ్ చేసుకున్నావు. కానీ అంతటితో ఆగిపోవటము పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తము కాదు. కానీ క్రీస్తు కోసము, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని ప్రకటించటానికి నువ్వు ముందుకు సాగిపోవాలన్నది పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తము. గట్టిగా చప్పట్లు కొడదాం. నువ్వు క్రీస్తుని గుర్తుపట్టనంత కాలం యు విల్ బి ఇన్ బాండేజ్. క్రీస్తు మరుగుపరచబడినంత కాలం యు విల్ బి ఇన్ పజల్, యు విల్ బి ఇన్ కన్ఫ్యూషన్, యు విల్ బి ఇన్ డిప్రెషన్. క్రీస్తుని జీవితంలో మరుగుపరచబడటమును బట్టి నువ్వు బంధకాలలో, పోరాటాల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలోనే నువ్వు పయనం చేస్తూ ఉంటావు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ రోజు దాకా నీకు క్రీస్తు అర్థం కాలే, క్రీస్తు యొక్క గొప్పతనము అర్థం కాలే. ఒకసారి ఒక మెడికో సాక్ష్యం ఇస్తున్నది. లేచి నిలబడి అనేక యవనస్తుల మధ్యలో ఒక మెడికో సాక్ష్యం ఇస్తున్నది. ఎంబీబీఎస్ చేస్తున్న ఒక స్టూడెంట్ అప్పుడే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి భయంకరంగా ఏడ్చుకుంటూ సాక్ష్యం ఇస్తున్నది. సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు బలవంతం చేస్తున్నారు. మనది ఆ కులము కాదు, అది మన మతం కాదు, తొందరపడి నీవు అడుగు వెయ్యకు అనేసి తల్లిదండ్రులు అంటున్నారు. కానీ అన్నిటిని కూడా తెగించి ఆ స్టూడెంట్ వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమన్నారంటే, మేము కని పెంచి నిన్ను రోజు ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్ళినాం, మేము చెయ్యనిది ఆ యేసుక్రీస్తు ఏం చేసిండు నీకు? మేము చెయ్యని త్యాగం నీకు యేసుక్రీస్తు ఏ విధంగా చేసినాడో? నేను సిజరిన్ ద్వారా నీకు జన్మనిచ్చి నా బాడీలో ఉన్న బ్లడ్ అంతా కూడా లాస్ చేసుకున్నాను. ఇంత త్యాగం చేసిన తల్లి కంటే ఎక్కువగా క్రీస్తు ఏం చేస్తున్నాడు నీ గురించి అని తల్లిదండ్రులు అంటున్నప్పుడు ఆమె ఏడ్చుకుంటూ ఏ సాక్ష్యం చెప్పిందంటే, ఇదిగో మమ్మీ, నువ్వు సిజరిన్ ద్వారా కొంత రక్తమును
నా కోసం లాస్ చేసుకున్నావు, కానీ కల్వరి శిలువలో నా కోసం నా యేసుక్రీస్తు ప్రభు ఒక్క బొట్టు కూడా మిగిల్చకుండా నా కోసం తన రక్తమునంతా కూడా కార్చినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. నాకు జన్మనిచ్చేటప్పుడు ఆ సిజరీన్ ఆపరేషన్ ద్వారా కొంత రక్తాన్ని నువ్వు ఉంచుకొని కొంత రక్తాన్నే నువ్వు లూజ్ చేసుకున్నావు, కానీ నా ప్రేమ కలిగిన యేసు త్యాగం ఏంటిదంటే నా కోసం కల్వరి శిలువలో ఒక్క బొట్టు కూడా మిగిల్చకుండా నా కోసము తన రక్తమునంతా కూడా కార్చినాడు. కాబట్టి తల్లిదండ్రుల ప్రేమ కన్నా, బంధుమిత్రుల ప్రేమ కన్నా, రక్త సంబంధుల ప్రేమ కన్నా క్రీస్తు యేసు ప్రేమ గొప్ప ప్రేమ. ఈరోజు దాకా నీ కుటుంబంలో క్రీస్తు యొక్క ప్రత్యక్షత మరుగుపరచబడుతున్న. దట్స్ ఆల్. అనారోగ్యం రాగానే క్రీస్తు కావాలి, అస్వస్థత కాగానే క్రీస్తు కావాలి, ఉద్యోగం కోసము క్రీస్తు కావాలి, ఇంట్లో మంచి జరగాలంటే క్రీస్తు కావాలి. అదే విధంగా క్రీస్తు కనబడుతున్నాడు, కానీ అవన్నిటికంటే గొప్ప మహిమ కలిగిన ప్రత్యక్షత క్రీస్తు యొక్క ప్రత్యక్షత. గట్టిగా చప్పట్లు కొడదాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా యేసయ్య నీకు ఎట్లా అర్థమవుతున్నాడో నాకైతే తెలియదు. ఈ శబ్ద యంత్రంలో నుంచి, షాపింగ్ కాంప్లెక్స్ లో నుంచి మాటలు వింటున్నావు, రోడ్స్ మీద నుంచి మాటలు వింటున్నావు, అపార్ట్మెంట్స్ లో నుంచి ఈ మాటలు వింటున్నావు, నీ బెడ్రూమ్ లో ఉన్నా, నీ డ్రాయింగ్ రూమ్ లో ఉన్నా, నీ డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్నా, ఐ ఛాలెంజ్ యు ఎవ్రీబడీ. ఈ రోజు దాకా క్రీస్తు నీకు ఏ విధంగా అర్థమైనాడో, కానీ నా యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఎవ్వరూ చేయని త్యాగం చేసిన ప్రేమామయుడు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. గట్టిగా చప్పట్లు కొడదాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, 2012లో అనేకుల ద్వారా మోసపోయి చేదు, వ్యతిరేకత, బంధకాలు, పోరాటాల మధ్యలో ఒకవేళ ఈ ప్రాంగణంలో నువ్వు అడుగు పెట్టి ఉన్నావేమో, అనేకులని ప్రేమించి ప్రేమించి విసిగిపోయిన స్థితిలో ఒకవేళ ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్నా, ఈ మాటలు వింటున్నా, ఈ లోకంలో ఉన్న వారందరూ మనల్ని ఒక దినమున విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఒక దినమున మహబూబ్ కాలేజీలో మీటింగ్ అయిపోయింది. ఒక అంకుల్ నన్ను అపోలో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినాడు 12 గంటలకి. అపోలో హాస్పిటల్లో వెంటిలేటర్స్ లో తన భార్య చివరి దశలో ఉన్నది. ఆ అంకుల్ నా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాడు, పాస్టర్ నా భార్య చనిపోయేటట్టు ప్రార్థన చేయండి పాస్టర్, నా భార్య త్వరగా చనిపోయేటట్టు ప్రార్థన చేయండి పాస్టర్ ప్లీజ్ అంటే. ఎందుకు అంకుల్ అట్లా అంటున్నారంటే, ఇప్పటికి 4.5 లక్షలు వడ్డీకి నేను అప్పు తెచ్చినా, ఇక నేను కట్టలేను నానా, నా భార్య చనిపోతే ఒక వారం రోజులు ఏడుస్తానేమో, ప్లీజ్ పాస్టర్ ప్లీజ్ నా భార్య చనిపోయేటట్టు ప్రార్థన చేయవా ప్లీజ్ అంటున్నాడు. అప్పుడు నా యేసయ్య ఏమంటున్నాడంటే, భర్త ప్రేమలో మార్పు కలుగుతుంది, భార్య ప్రేమలో మార్పు కలుగుతుంది. నీ పిల్లలు ఒక దినమున వివాహం చేసుకొని మమ్మీ బాయ్ బాయ్ అని వెళ్ళిపోతారు, కానీ నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ చేయి పట్టి నడిపించే ప్రేమ కేవలం యేసయ్య ప్రేమ మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడదాం. మా జీవితంలో దెబ్బలు తిని 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 మా అనుభవాలన్నీ కూడా వాక్యంలో సిడీస్లలో మేము షేర్ చేసుకుంటూ ఉంటాం. ఇంట్లో ఒక్కడే గారాభంగా పుట్టి పెరిగిన వ్యక్తిని నేను, చాలా సుఖంగా పెరిగినాను. కానీ బెల్లంపల్లి పట్టణాన్ని విడిచిపెట్టి హైదరాబాద్ పట్టణానికి పారిపోయిన వ్యక్తిని నేను. హైదరాబాద్ లో పార్కులలో, బస్ స్టాండ్లలో షెల్టర్ లేకపోతే బ్రతికిన వ్యక్తిని నేను.
భోజనం లేకపోతే 2 అట్టి పండ్లు తిని ఆ దినమంతా కూడా ఆ ఫుట్పాత్ మీద హైదరాబాద్లో పండుకున్న వ్యక్తిని నేను. 2 సార్లు సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించిన వ్యక్తిని. కానీ ఒక దినమున ఇట్లనే మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మీటింగ్ అయిపోయిన తర్వాత వారు భోజనాన్ని పెడతారు. కాబట్టి నేను ఎందుకు వెళ్ళినానంటే, ఎప్పుడు భోజనం పెడతారా, భోజనం తిందామా అని నేను వెళ్ళినాను. కానీ ఆ రాత్రి నా యేసయ్య నన్ను పేరు పెట్టి పిలిచినాడు. అందరూ నన్ను విడిచిపెట్టినా, నానా నేను నీకు తోడుగా ఉన్న బిడ్డ, తల్లిదండ్రులు రక్త సంబంధాలు అందరు నేను విడిచిపెట్టినరా బిడ్డ, కానీ ఈ రాత్రి నీ చెయ్యి నాకిస్తే నేను దేశం యొక్క ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్తా. యేసయ్యా నేను యోగ్యుడని కాదు యేసయ్యా, అందరూ వెలివేసిండ్రు యేసయ్యా, నాలో ఏ మంచితనం లేదు యేసయ్యా, నేను నీ బిడ్డగా ఉండటానికి ఆ యోగ్యత లేదు యేసయ్యా అంటే, నా యేసయ్యా నువ్వు ఎంత భయంకరమైన పాపములో ఉన్నా బిడ్డ, నీ పాపాన్ని క్షమించి నిన్ను నా బిడ్డగా స్వీకరిస్తా, ఈ రాత్రి నీ చెయ్యి నాకు ఇస్తావా బిడ్డ అన్నాడంతే. ఆ రోజు నా చెయ్యెత్తి, యేసయ్యా నువ్వు గాని నన్ను లేవనెత్తితే, నువ్వు గాని నన్ను జ్ఞాపకం చేసుకుంటే, బ్రతికినంత కాలం నీకోసమే నేను బ్రతుకుతా ప్రభువా. ఆ రోజు నా యేసయ్య లేవనెత్తిండు, ఈ రోజు నన్ను ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినాడా. చప్పట్లు కొడదాం. ఏ పట్టణంలో నుంచి అయితే నక్సలైట్స్ తరుముతే పారిపోయి హైదరాబాద్కి వెళ్ళినానో, అదే పట్టణానికి మరలా వెళ్ళమన్నాడు నా యేసయ్య. కానీ నా యేసయ్యతో నన్నా, నేను వెళ్ళ ప్రభు ఆ పట్టణానికంటే, పేతురు ఎక్కడ ఓడిపోయినాడో అదే స్పాట్ లో పేతురుకి నేను విజయాన్ని ఇచ్చిన దేవుడని గట్టిగా చప్పట్లు కొడదాం. పేతురు ఎక్కడైతే రాత్రంతా ప్రయాసపడ్డాడో, అపవాది ద్వారా ఓడిపోయినాడో, అదే స్పాట్ లో సాతానుని జయించిన దేవుడను నీవు అదే స్థలానికి వెళ్ళు, అదే స్థలంలో నా రాజ్యాన్ని నేను కట్టుకోబోతున్నాను. చప్పట్లు కొడదాం. 4 సంవత్సరాల క్రితం శత్రువులు తరుపుతే పారిపోయిన వ్యక్తిని 4 సంవత్సరాల తర్వాత నా యేసయ్యతో పాటు ఆ పట్టణంలో నేను అడుగు పెట్టినాను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రాత్రి ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, సహోదరుడా సహోదరి, నువ్వు ఎవరివైనా కావచ్చు, నా యేసయ్య నీకు ఏ విధంగా అర్థమైనాడో నాకైతే తెలియదు. డబ్బు ఉన్న వారిని ప్రేమించే దేవుడు యేసయ్య కాదు. ఉన్నతమైన స్థాయిలో ఉన్న వారినే ప్రేమించే ప్రేమ నా యేసయ్య ప్రేమ కాదు. నువ్వు పేదవాడువైనా, గొప్పవాడువైనా, చదువున్నవాడువైనా, లేనివాడువైనా, భయంకరంగా తాగుడికి బానిసైపోయి, వ్యభిచారానికి బానిసైపోయి, లోక సంబంధమైన అలవాట్లకు బానిసైపోయి, తృణీకరింపబడి వెలువడబడిన స్థితిలో ఈ ప్రాంగణానికి వస్తే నీ భార్య నిన్ను అసహించుకుంటున్నది, నీ భర్త నిన్ను అసహించుకుంటున్నాడు, నీ చుట్టాలు రక్త సంబంధులందరూ కూడా నిన్ను వెలివేస్తుంటే, అందరూ నిన్ను వెలివేస్తున్నా, అందరూ నిన్ను అసహించుకున్నా, నిన్ను ప్రేమించే ప్రేమ నా యేసయ్య ప్రేమ, నా యేసయ్య ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చినావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు, సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నీవు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని, మరలా
రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. తండ్రి, నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలని క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒక 16 ఏళ్ల నుంచి చెడ్డ అలవాట్లతో ఉండిపోయాను. గుట్కాలు అవన్నీ వేసుకొని నా నరాలన్నీ వీక్నెస్గా ఉండేటి. నేను ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే కానీ నాకు పిడిచి రాకుండా ఉండదు. ఎప్టాయిన్, గార్డినర్ 60 ఈ 2 ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా వేసుకోవాలి నేను. మీరు 2వ తేదీ ఎవరైనా రోగస్తులు, ఎవరైనా బాగలేకుండా ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండండి, వాళ్ళని బాగు చేస్తామన్నారు. ఆ రోజు నేను ఇక్కడికి వచ్చి మోకాళ్ళ మీద నిలిచి ఇది చేశాను. మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ప్రార్థన చేసి ఆ ప్రేయర్ ఆయిల్ నా నోట్లో పోసినారు 3 చుక్కలు. అప్పటి నుంచి ఇప్పటి దాకా నేను ట్యాబ్లెట్స్ వేసుకోవాలా. జస్ట్ నేను ఒక్కరోజు వేసుకోలేదన్న నా నరాల వీక్నెస్కి ఖచ్చితంగా నాకు పిడిచి రావాల్సిందే. ఒక తిండి తినకపోయినా రావాల్సిందే ఆ నరాల వీక్నెస్కి. నేను 3 రోజులుగా ఈ ట్యాబ్లెట్స్ వేసుకోలేదు, ఇప్పటిదాకా నాకు పిడిచే రాలేదు. దేవుని మహిమకు స్తోత్రం కలుగును గాక. చూడండి, సహోదరుడు టాబ్లెట్స్ తో పాటు వచ్చాడండి. సెకండ్ డే మరి అనారోగ్యంతో ఉన్నవారు ముందుకు రన్నప్పుడు ఆ బిడ్డకి దేవుడు ఆ దినము సంపూర్ణమైన స్వస్థత ఇచ్చాడు. ఆ దినం నుంచి ఈ 3 దినాలు టాబ్లెట్స్ వేసుకోలేదు. ఫిట్స్ ఉన్నవారు ఒక్కరోజు కూడా టాబ్లెట్స్ వేసుకోకపోతే మరలా ఫిట్స్ వస్తాయి. కానీ ఆ కుమారుణ్ణి ఆ నరాల వీక్నెస్ నుంచి విడుదల, ఫిట్స్ నుండి స్వస్థత యేసుక్రీస్తు నామములో జరిగింది. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మా ఇంట్లో మా ఆయన ఎంత తాగుడికి బానిస అయిపోయింది. ఇంటి పట్టు లేక, పిల్లలకి అన్నం లేక, ఇంట్లో ఎవరివి నెమ్మదిగా ఉండే స్థితిలో ఉండి మేము ఎవరు అసలు మమ్మల్ని దగ్గరికి చేరదీసిన వాళ్ళే లేరు. ఒకరోజు లైన్ ప్రోగ్రాం వచ్చింది. లైన్ ప్రోగ్రాం చీకటి శక్తులు, మంత్ర శక్తులు, భానుమతి శక్తులు ఇప్పుడో వెళ్ళిపోవునుగా. కానీ అమ్మగారు ప్రేయర్ చేసేటప్పుడు మా ఇంట్లో నుంచి నల్లటి దుప్పటి కప్పుకొని ఒక శక్తిలాగా వెళ్ళిపోయింది. మేము 3 వేడే ఉన్నాం కదా, ఎవరు మా ఇంట్లో నుంచి పోయారని ప్రేయర్ అయిన తర్వాత ఒకరినొకరిని అడుగుంటే ఎవరు లేరు. అప్పటి నుంచి మేము నెమ్మదిగా సంతోషంగా అందరం కలిసి ఇప్పుడు వచ్చిన్నాం, అందరం బాగున్నాం. దేవుని నామానికి మహిమ కలిగిన కాదు. తాగుడు మానేస్తాడు, తాగట్లేదు ఇప్పుడు. తాగుడు చూడండి, లైవ్ ప్రోగ్రామ్ లో నుంచి అద్భుతమైనటువంటి మరి విడుదలని దేవుడిచ్చాడు. నిజంగా ఒక వ్యక్తి తాగితే ఆ కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదండి. అంతేకాక ఎప్పుడు ఏదో పోరాటం, భార్య, భర్త, పిల్లలు, ఎంతో చెదిరిపోయిన జీవితాలు. కానీ లైవ్ లో నుంచి దేవుని శక్తి ఆ యొక్క టీవీ పరిచర్లో నుంచి కుటుంబంలోకి దిగటం, ఆ చీకటి బయటికి వెళ్ళిపోవటం, ఆ దినం నుంచి దేవుని సమాధానం అనుభవించడం, ముఖ్యంగా త్రాగుడికి బానిసైపోయిన తన భర్త త్రాగు నుంచి విడుదల పొందటం, ఇది అద్భుతమైన సాక్ష్యం. దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధాత్మ దేవుడు లైవ్ ప్రోగ్రాం ద్వారా నాకు థైరాయిడ్ ఉండింది. ఆ థైరాయిడ్ టాబ్లెట్స్ వాడినప్పుడు తగ్గలేదండి. లైవ్లో చూశాను, అమ్మగారు నాన్నగారు కూడా ప్రార్థన చేసి మీకు జబ్బులు ఉన్నప్పుడు చేయి పెట్టుకోండి, ఇక్కడ థైరాయిడ్ గొంతు దగ్గర పెట్టుకోండి అన్నప్పుడు నేను అలా చేశాను. ఆయిల్ తాగానండి. తర్వాత వెళ్ళి నేను టెస్ట్ చేయించుకున్నప్పుడు నాకు నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి. యేసయ్య కొందనాలు. ఆ ప్రేయర్ ఆయిల్ ద్వారా మా కుటుంబంలో నాన్నగారికి 2 లంగ్స్ కూడా ఖరాబ్ అయ్యాయి. వాటికి రాసినప్పుడు నాన్నగారికి స్వస్థత వచ్చేసిందండి. ఈ మీటింగ్ లో చాలా సంతోషాన్ని అనుభవించామండి. చెప్పాలంటే
ఈ అనాయింట్మెంట్ కోసము నూనె కోసము ఈ విధంగా మనుషులు పడుతుంటే 5,000 మందికి యేసు ప్రభు ఆయన వచ్చినప్పుడు ఇంకా ఆయన ఎట్ట మెయింటైన్ చేసుకోవాలన్నా అనేది నాకే అర్థం కావటంలే. అందులో దైవజనులు మరి మేడం గారు పాస్టర్ గారు ఇంతమందికి అనాయింట్మెంట్ చేయడం అంటే వాళ్ళ శారీరకమైన పరిస్థితి కూడా ఒకసారి ఎంతో అనారోగ్యంగా ఉంటుంది కనుక కూడా ఓర్చుకొని సహించుకొని ఇంతమందికి వాళ్ళు సుమారు చేస్తున్నారంటే అది చాలా అది పరలోక దైవమేకే కానీ అది మనుషులు పెట్టింది కాదు. దేవుడి గొప్ప కార్యాన్ని ఈ నెల్లూరు పట్టణంలో తరిగించినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. కృప వల్ల చాలా చక్కగా ఉంది. అసలు ఇట్లాంటి సువార్తను నేను ఎక్కడా చూడలేదు. ఎంత అద్భుతంగా ఉందో. అసలు ఈ నెల్లూరు పట్టణానికి రావాలంటే ఇది దేవుని కృప. వాళ్ళతో దేవుడు మాట్లాడి ఇక్కడికి వచ్చాడంటే ఈ నెల్లూరు పట్టణాన్ని కాపాడుతున్నట్టే ఉంది మాకు చూడంగా. ఈ నెల్లూరు పట్టణం అంతా విస్తారంగా చిగురించబడుతుంది. అబ్బా, ఎప్పుడు చూడలేదు ఇంత అద్భుతాలు. నేను అసలు నాకు అసలు ఎట్టుందంటే పులకింత వస్తుంది. అసలుకి నా శరీరం ఎట్టుందో నేను చెప్పలేను అసలు మాటలతో. వాక్యం అబ్బా ఎప్పుడు వినలేదు మేము. అసలు ఇంత అద్భుతమైన వాక్యం అబ్బా మా జీవితంలో మేము ఎంత అదృష్టం చేసుకున్నామో అనిపిస్తుంది నిజంగా. మళ్ళీ మళ్ళీ వస్తే బాగుండు. అసలు వాళ్ళని వదిలిపెట్టి రాబుద్ది కాలేదు నాకైతే నిజంగా. నాకు వాళ్ళ దగ్గరే ఉండాలనిపిస్తూ ఉంది.